టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవడాన్ని సీఎం చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని ఆదేశించారు. వైసీపీ విషవృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులమతాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుంచి 2 ఏళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటికి ప్రచారం, ప్రజలకు తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎం ఈ రోజు పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. నిన్న గుంటూరులో ముద్రగడ పద్మనాభం వర్ధంతి సందర్భంగా అక్కడ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అక్కడ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటం కూడా ఈ రోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. దీనిపై గొడ్డల పార్టీ నేతలతో వేదికలు పంచుకోవటాన్ని ఆయన పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. గొడ్డల పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దు అని కూడా సీఎం ఆదేశించారు. గొడ్డల పార్టీ విషవృక్షం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని కూడా ఆయన పార్టీ నేతలకు సూచించారు. నిత్యం కులాలు మతాలు అడ్డం పెట్టుకుని విద్వేషాలు రగిలించడమే గొడ్డల పార్టీ పనిగా పెట్టుకుంది అని కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డల పార్టీ ట్రాప్ లో పడద్దు అని కూడా నేతలకు చంద్రబాబు హితవు చెప్పారు. దీంతో పాటు గడిచిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని, వీళ్లలో 94 సీట్లలో 94% స్ట్రైక్ రేటు, 57% ఓట్లు సాధించగలిగాము అని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నామని, నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి అని కూడా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి, టీడీపీ సహా కూటమి పార్టీ అభ్యర్థులందరూ గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సూచించడంతో పాటు బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ స్థానాల్లో హోదాల్లో పనిచేస్తున్న వారి బాధ్యతలతో పనిచేయాలి అని కూడా సూచించారు. మాకు కావాల్సింది అనుచరులు కాదు, పార్టీకి నాయకులు కావాలి, సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీ అప్పుడే పెరుగుతుంది అని కూడా సూచించారు. ఓట్లు వేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి చెప్పారు, హామీలను వివరించారు. అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ప్రజలకు తెలియజేయాలి అని కూడా ఆయన సూచించారు. ప్రజలకు ఏమైనా అనుమానాలుంటే వెంటనే నివృత్తి చేయాలి అని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం మొత్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని కూడా సీఎం స్పష్టం చేశారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావటం ఖాయం, కానీ ఏమరపాటు మాత్రం వద్దు, ప్రజలకు నచ్చని వారు మెచ్చని పనులు మాత్రం ఎవరూ చేయవద్దు అని కూడా సూచించారు. రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగాల్సిందే, ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని కూడా సీఎం సూచించారు. యువత భవితకు వాళ్ళ ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, డబ్బులున్నాయని ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డల పార్టీ వ్యవహరించింది, కేవలం డబ్బుతోనే ప్రజాభిమానం పొందలేమని, 2024 ఎన్నికలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలందరినీ గమనించాల్సిన అవసరం కూడా ఉంది అని పార్టీ నేతలకు చెప్పారు. గొడ్డల పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజలు ఎండగట్టాలి, ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఘోర ఓటమి చెందిన ఎప్పటికీ సమాజంలో చిచ్చును రాజేయాలని గొడ్డల పార్టీ ప్రయత్నం చేస్తుందని, గొడ్డల పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చూడటంతో పాటు ప్రజల్లో నిత్యం ఇంటరాక్ట్ అయితే గొడ్డల పార్టీ కుట్రలను ఎక్స్పోజ్ చేయవచ్చు అని కూడా చెప్పడంతో పాటు నిరంతరం ప్రజల్లో ఉండటాన్ని బాధ్యతగా తీసుకోవాలి, ఇది అగ్రస్థాయి మొదలుకొని క్షేత్రస్థాయి నేతల వరకు కూడా వర్తిస్తుంది అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆమెని రైట్. థ్యాంక్ యూ రామారావు.